హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ కప్ కేక్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 3 గుడ్లను పగలగొట్టుకోవాలండి. నేను ఒక కప్పు మైదా పిండికి 3 గుడ్లను తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అంటే ఇక్కడ చెప్పే మెజర్మెంట్ని డబల్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడ్లను మిక్సీలో వేసి బాగా బీట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు బీటర్ కానీ విస్కర్ కానీ ఉంటే వాటితోనైనా చేసుకోవచ్చు. బీటర్తో చేసుకుంటే కనుక చాలా ప్లఫీగా వస్తాయండి కేక్స్ అనేవి. అలాగే విస్కర్తో అయితే కనుక చాలా టైం పట్టుద్ది అదంతా క్రీమీ స్ట్రక్చర్ రావడానికి. మనం చూసుకొని చేసుకోవడమే. ఇలా మిక్సీలో వేసిన గుడ్లను 5 to 10 minutes అయినా బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లిక్విడ్లా కాకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ స్ట్రక్చర్ వస్తేనే మనకు కేక్స్ అనేవి బాగా వస్తాయండి. తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా స్పాచులాతో మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు మైదా పిండిని ఫస్ట్ జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న కప్పు మైదా పిండిని ఇలా ఎగ్ మిశ్రమంలోకి ఒక కప్పు మైదా పిండి వరకు వేసుకోవాలి. తర్వాత ఇదే కప్పు మెజర్మెంట్తో షుగర్ పౌడర్ కూడా అదే కప్పుతో వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ కనుక తీసుకుంటే కొంచెం 1/2 కప్పు వరకు తీసుకోండి. కానీ కరగడానికి కొంచెం టైం పట్టుద్ది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం బేక్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిశ్రమంలోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఎసెన్స్ అనేది మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఏ ఎసెన్స్ లేకపోతే యాలకులను బాగా పౌడర్లో మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి. తర్వాత వీటన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కూడా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మొత్తం కూడా ఈవెన్గా కూడా మీకు బాగా మిక్స్ అవుతుందండి. ఉండల కింద ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం పాలైనా వేసుకోవచ్చండి. ఆయిల్ అనేది స్మెల్ లేని ఆయిల్ని వేసుకోవాలి. నాకైతే తీసుకున్న ఎగ్స్కి ఈ పిండికి మొత్తం కూడా సెట్ అయిందండి. లూజ్గానే ఉంది కాబట్టి ఏం మిక్స్ చేసుకోలేదు. ఒక 5 minutes అయినా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కనుక వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టండి. తర్వాత కేక్స్ అనేవి బేక్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక 10 minutes అయినా ప్రీహీట్ చేసుకోవాలండి. కేక్స్ అనేవి మనం స్టవ్ మీద చేసుకుంటే అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లో ఇలాంటి ఒక స్టాండ్ అని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఓవెన్ కూడా అంతే అండి. ఓవెన్లో చేసుకున్నా కూడా ఒక 10 minutes ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కేక్ మోల్డ్స్ ఉంటే దీంట్లో కానీ లేదా మన ఇంట్లో కూరగిన్నెలు ఉంటాయి కదండి, దాంట్లో అయినా చేసుకోవచ్చండి. రెండిట్లో కూడా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చిన్న గిన్నెల్లో కనుక చేస్తే ఈ చిన్న గిన్నెల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దీంట్లోకి కొంచెం మైదా పిండిని కూడా వేసుకొని చుట్టూతో కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని గిన్నెలకి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండితో డస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పిండిని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం కేక్ మౌల్డ్లో కనుక చేస్తే ఇలా పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఈ పేపర్ కప్స్ని ఒకటొకటిగా ఈ మౌల్డ్లోకి పెట్టుకోవాలండి. ఈ పేపర్ కప్స్ అనేవి మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఏదన్నా కప్పు మెజర్మెంట్తో తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇలా పేపర్ కప్స్లోకి వేసుకోవాలండి. మీరు మిశ్రమాన్ని కప్లోకి వేసేటప్పుడు ఫుల్గా వేసుకోకూడదండి, హాఫ్ వరకే వేసుకోవాలి. మిగతా హాఫ్ అనేది మనకి పొంగుతుంది కేక్ బేక్ అయ్యేసరికి, అందుకని సగం వరకే మనం వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్ వరకు వేసుకోండి. ఈ మిశ్రమంతో ఈ మౌల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి.
తర్వాత మనం కప్పులోకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కూడా ఇదే మిశ్రమాన్ని హాఫ్ వరకు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత 2-3 సెకండ్స్ కింద ట్యాప్ చేయండి. ఇలా ఎయిర్ గ్యాప్ ఏమన్నా ఉంటే ఫిల్ అవుతుంది. సో అందుకనేసి 2-3 సెకండ్స్ ట్యాప్ చేసుకోండి. తర్వాత వీటిపైన టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, అవి కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇలా స్ప్రింకిల్ చేసుకొని వేసుకోవచ్చండి. తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేను కూరగిన్నెలో వేసినవి స్టవ్ మీద బేక్ చేస్తున్నాను. ప్యాన్ పైన మనం కేక్ మిశ్రమాన్ని వేసుకున్న గిన్నెలను పెట్టుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20-25 మినిట్స్ అయినా మనం బేక్ చేసుకోవాలి. అలాగే ఓవెన్లో కూడా మనం కేక్ మిశ్రమాన్ని వేసుకున్న కేక్ మోల్డ్ని ఈ ఓవెన్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అలాగే ఓవెన్లో అయితే మనకి త్వరగానే బేక్ అవుతుందండి. నెక్స్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ ఈ టైమింగ్సే ఫాలో అవ్వకండి. మీరు చెక్ చేసుకుంటూ అయినా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. ఇలా ఒక టూత్పిక్తో కానీ లేదా ఇలా నైఫ్తో కానీ గుచ్చినట్లయితే మనకి లోపలికి తడ అనేది ఏమీ అంటుకోకుండా పైకి కనుక వస్తే కనుక మనకి బేక్ అయినట్టండి. లేదు కొంచెం తడిగా ఉన్నట్లయితే ఇంకొక 5 మినిట్స్ అలా టైం చూసుకొని మనం బేక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు పైన టచ్ చేస్తే కనుక మనకి తడి ఏమీ తగలలేదు, కానీ స్టిక్ పెట్టి చూసినప్పుడు లోపల తడిగా ఉంది. సో ఇంకొక డోర్ క్లోజ్ చేసి ఇంకా ఎంత టైం పడుతుందో మనకు తెలుస్తుంది కదండి, 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా టైం అడ్జస్ట్ చేసుకొని మనం ఇంకొకసారి బేక్ చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్ పెట్టి మనం చూస్తే తడి లేకుండా పొడిగానే వచ్చిందండి. ఇప్పుడు మనకి బాగా బేక్ అయినట్టు. ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టినవి కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి. తడి లేకుండా పొడిగా కనుక మనకి స్టిక్ గుచ్చినప్పుడు వస్తే మనకి బాగా బేక్ అయినట్టండి. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకొని మనం వెంటనే పక్కకు తీసుకోవాలి. అలానే ఉంచేస్తే ఆ హీట్కి ఇంకా కొంచెం బేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి, మనం ఓవెన్లో చేసిన కేక్స్ అయితే ఇలా వచ్చాయి. స్టవ్ మీద చేసిన కేక్స్ కూడా ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. మనకి ఇది ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి. అలాగే మనం పేపర్ కప్స్లో చేసాం కాబట్టి పేపర్ కూడా ఈజీగానే మనకి రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి వీడియోలో మనకి ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అలాగే ఉందండి. తర్వాత స్టవ్ మీద పెట్టినవి చూస్తే మనం గిన్నెలో వేసుకున్నాం కాబట్టి కొంచెం కింద స్టిక్ అయి ఉంటుందండి. మనం నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే. ఇది కూడా అంతే అండి, చాలా ఫ్లఫీగా వచ్చింది కదండి. సో ప్రాసెస్ అంతా కూడా మనం బీట్ చేసుకున్న దాంట్లోనే ఉంటుందండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. అంతే అండి, బేకరీ స్టైల్ కప్ కేక్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేయండి, తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.